బంధువులు రండి కదిలి రండి హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం. హిందూ హృదయ సామ్రాట్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని వైశ్యభవన్లో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా హిందూ హృదయ సామ్రాట్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 22 గురువారం సాయంత్రం 4 గంటలకు కరీనగరంలోని వైశ్యభవన్, గాంధీ రోడ్ నుండి హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమవుతుందని, హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని హిందూ బంధువులందరినీ కోరారు. హిందువులంతా ఐక్యం కావడానికి సమయం ఆసన్నమైందని, అందరం కలిసి కట్టుగా బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో హిందూ రాజ్యస్థాపనకు ఒక్కటై ముందుకు పోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క హిందువుకు సమస్య వచ్చినా మొదటగా స్పందించేది బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో హిందువులను అతికిరాతకంగా ఉగ్రవాదులు టార్గెట్ చేసి చంపడం అమానుషమన్నారు. ఉగ్రవాదులను నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటాడి చంపిందని గుర్తు చేశారు. ఈ రకంగా శత్రువులు హిందువులపై దాడికి పాల్పడినప్పుడు హిందువులందరూ ఐక్యం కావడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య, గాదాసు రాంప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు బొనగిరి రవి, వరియోగుల అనంతస్వామి, పోలోజు రవీందర్ చారి, అషాడపు శ్రీనివాస్, కార్యదర్శులు వేల్పుల నాగార్జున్, వడ్డపల్లి లక్ష్మయ్య, అధికార ప్రతినిధి నారోజు నరేష్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయి కృష్ణ, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, ఎర్రబెల్లి ప్రశాంత్, వరికోలు నాగరాజు, నాయకులు ఒద్దిరాల అశోక్, బూక్యా నవీన్ నాయక్, నాయకులు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మే 22 గురువారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ పట్టణంలోని గాంధీ భవన్ నుంచి మరి ప్రధాన వీధుల గుండా హనుమాన్ జయంతి సందర్భంగా గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, హిందూ ధర్మరక్షకుడు, హిందూ సామ్రాట్ బండి సంజయ్ గారి నేతృత్వంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా హిందూ బంధువులందరినీ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా హిందువులంతా ఒక్కటే, హిందువులంతా ఐక్యంగా ఉన్నామని తెలపడం కోసం కరీంనగర్లో ప్రతి ఏడాది హనుమాన్ జయంతి సందర్భంగా హిందువులందరినీ ఐక్యం చేయడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి మనమందరం కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. ఈ దేశానికి మనం ఒక మార్గనిర్దేశం చేద్దామనే ఉద్దేశంతో మరి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు ఏ ఒక్క హిందువుకు ఆపదున్నా, కష్టం వచ్చినా నేనున్నానంటూ మరి ఆయన సహాయం చేయడం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం. మనం అనేక మంది మరి హిందువులపై దాడి చేసినప్పుడు మొట్టమొదటిసారిగా స్పందించేది ఈ రాష్ట్రంలో ఎవరు అంటే మా ప్రియతమ నేత బండి సంజయ్ కుమార్ గారు. ఈ రకంగా హిందువులను ఐక్యం చేస్తూ హిందూ రాష్ట్ర స్థాపననే ధ్యేయంగా మరి గౌరవనీయులు బండి సంజయ్ గారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఆయన వెంట ఉండి ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైంది. మే 22న ప్రతి ఒక్క హిందువు, హనుమాన్ భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హుస్నాబాద్ పట్టణం నుంచి కూడా రవాణా సౌకర్యాన్ని మరి సంజయన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తాం.